Good morning, sir. Good morning. Very good morning, all my Cosmolife brand partners and family members. ఈరోజు జీరో టు హీరో మిషన్లో మనం ట్రైనింగ్ సెషన్ అనేది తెలుసుకుందాం. ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నో ట్రైనింగ్ నో సక్సెస్. మనం పాయింట్లోకి వస్తే ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ఎగ్జాక్ట్ ఇప్పుడు 8:25 అయిందండి. మనం 8:25ది కరెక్ట్గా 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో ఈ సెషన్ అనేది బుల్లెట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా ట్రైనింగ్ సెషన్ అయితే చాలా పార్ట్స్గా ఉన్నాయి. మనం పార్ట్గా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పాయింట్ రీచ్ అయ్యే విధంగా, లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ రాదు కాబట్టి మనం స్మార్ట్ విజన్గా స్టార్ట్ చేసి బిగ్ సక్సెస్ ప్రతి ఒక్కరిని కూడా అవుదాం. ఓకేనా? అయితే అందరు రెడీగా ఉన్నారా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జూమ్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క బ్రాండ్ పార్ట్నర్స్ కూడా బ్యూటిఫుల్ ట్రైనింగ్ సెషన్ అనేది తెలుసుకోబోతున్నారండి. అంతే గతంలో మనం తెలుసుకున్న మళ్ళీ ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది రిమైండర్ అవుతుందన్నమాట. ఓకేనండి? వెల్కమ్ టు కాస్మోలైఫ్ ఫ్యామిలీ. ఎవ్రీబడి బ్రాండ్ పార్ట్నర్స్ అందరికి కూడా కాస్మోలైఫ్ యూనివర్సల్ కంపెనీలో ఉన్న ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా వెల్కమ్ చెప్తుంది కంపెనీ. ఈరోజు ట్రైనింగ్ సెషన్ అనేది ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ సెషన్ మనం అందరం కూడా తెలుసుకుందాం. ఆ ట్రైనింగ్ సెషన్ ఏంటంటే ఫస్ట్ స్మార్ట్ విజన్ టు బిగ్ సక్సెస్. అసలు ఏంటి ప్రతిసారి మన స్మార్ట్ విజన్ బిగ్ సక్సెస్ జీరో టు హీరో మిషన్. ఈ మిషన్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బిజినెస్ మ్యాన్గా ఎంతమంది ఇక్కడ బిజినెస్ మ్యాన్గా అవ్వాలనుకుంటున్నారు? వన్స్ ఒకసారి హ్యాండిల్ చేయొచ్చండి. వీడియో కాల్లో ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, లేదా రియాక్షన్ సింబల్స్ ఇవ్వచ్చు. ఎంతమంది బిజినెస్ మ్యాన్గా అవ్వాలనుకుంటున్నారు? ఓకే, సూపర్, ఎక్సలెంట్. బిజినెస్ మ్యాన్గా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? సేల్స్ మ్యాన్గా ఎంతమంది ఇంకా ఈ యొక్క 2026 ఇయర్లో కూడా కొనసాగాలనుకుంటున్నారు? ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఆర్ సేల్స్ మ్యాన్ రెండింటికి వేరియేషను మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మీరు బిజినెస్ మ్యాన్గా అవ్వాలంటే ఒకటేనండి, ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది బిజినెస్ మ్యాన్గా మీరు అవ్వాలంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది ఫస్ట్ అవసరం. ఓకేనా? నౌ ద బిజినెస్, అసలు బిజినెస్ ఎలా చేయాలి, లెర్నింగ్ స్కిల్స్ అవసరం. తర్వాత బిల్డ్ యువర్ బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ 3 బుల్లెట్ పాయింట్స్ మీద మనం తెలుసుకుందామండి. దాంతోపాటు ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా ఒకటే చెప్తున్నాను నేను, ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్లో తెలుసుకున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అండి. మన జీవితాన్ని మార్చబోయే ఒక అద్భుతమైన బుల్లెట్ పాయింట్స్ ఈరోజు ట్రైనింగ్ కేసులో మనం అందరూ కూడా తెలుసుకుందామండి. ఓకేనా? నెక్స్ట్ అసలు ట్రైనింగ్ సెషన్ దేనికంటే ఏ యొక్క సెక్టార్లో అయినా సరే మీరు ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎందుకు ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటే నో ట్రైనింగ్ నో సక్సెస్. ఈరోజు బిలియనర్స్ అందరూ కూడా మంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. మరి అలాంటి ట్రైనింగ్ అనేది మన కాస్మో లైఫ్లో ఫస్ట్ మన ట్రైనింగ్ సెషన్కి తెలుసుకునే ముందు ఎందుకు ఈ ట్రైనింగ్ సెషన్ తెలుసుకోవాలి? అసలు సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఈ ట్రైనింగ్ ఎందుకు అవసరం? అసలు సక్సెస్ అంటే ఏంటి? అసలు సక్సెస్ అంటే చాలామందికి తెలియదండి. సొసైటీలో సక్సెస్ అంటే ఏదో ఉన్నామా, తిన్నామా, మ్యారేజ్ అయిందా, పిల్లలు కాసామా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసామా, ఇల్లు కట్టిచ్చామా, సరే ఈ జన్మకి ఇంతే, అదే సక్సెస్ అనుకుంటున్నారు చాలామంది. నో, తెలియదండి చాలామందికి. సక్సెస్ అంటే ఏదో గోల్డ్ కొంటే సక్సెస్ అయినట్టు, లేదంటే ఇంకొకటి చేస్తే సక్సెస్ అయినట్టు, అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే సక్సెస్ అయినట్టు కాదండి. సక్సెస్ అంటే ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ అంటే మనం చేసే పనిలో గుర్తింపు ఉండాలి, సొసైటీలో గుర్తింపు ఉండాలి, ఎలా రికగ్నేషన్ మీకు ఉండాలి. మీరు చేసే పనికి రికగ్నేషన్ ఉంటే మనసులో చాలా హ్యాపీనెస్ వస్తుంది ఫస్ట్. తర్వాత
మెయిన్ రిప్యుటేషన్, మీకు గుర్తింపు అనేది రావాలండి. రికగ్నిషన్తో పాటు గుర్తింపు ఉండాలండి. మనం ఏ ఒక్క వర్క్ చేసినా సరే ఆ యొక్క సంస్థలో మిమ్మల్ని గుర్తించినప్పుడే మీ టీం దగ్గర కానీ సొసైటీలో కానీ మనం ఎవరైతే మన అప్లయన్స్ మెంటర్ దగ్గర కానీ కంపెనీలో కానీ ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తిస్తారో ఆ రోజే మీరు ఈజీగా సక్సెస్ అవ్వడం జరుగుతుందండి. అలాగే టైం ఫ్రీడమ్ అండి. మనం చేసే పని ఈరోజు చిన్నగా మొదలు పెట్టొచ్చండి, రేపొద్దున ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటట్లు ఉండాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ వస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ చాలా మందికి లేకే ఎన్ని ఇయర్స్ వచ్చినా సరే, రిటైర్మెంట్ అయినా సరే ఏదో ఒక జాబ్ ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. చాలా మంది చూడండి, రిటైర్మెంట్ అయినా సరే ఏదో ఇంకో మళ్ళీ కూడా జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది, ఏదో మరి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, మళ్ళీ ఇంకా ఏదో ఒకటి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా కాదండి, మన కాస్మో లైఫ్లో ఉన్న ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి మంత్లీ ఒక 3 or 5 years తర్వాత నెలకి అండ్ యావరేజ్ ఒక 10 CR మీ అకౌంట్లోకి రావాలంటే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. ఒక 10 నుంచి 20 CR మీ అకౌంట్లోకి ప్రతి మంత్ కూడా మీరు హ్యాపీగా వస్తుంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అయితే పర్సనల్గా డెవలప్మెంట్ అవ్వాలి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనం ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా సక్సెస్లో ఒక పార్టే. గుర్తుపెట్టుకోండి బ్రాండ్ పార్ట్నర్స్. మరి పర్సనల్గా మనం డెవలప్మెంట్ అవ్వలేదనుకోండి, సక్సెస్లో ఒక పార్ట్ అవ్వదండి. అది కూడా చాలా మందికి చాలా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, తాతలు సంపద ఆస్తులు కోట్లు ఉంటాయండి, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ధైర్యంగా ఒక 100 మందిలో కానీ ఒక స్టేజ్ మీద కానీ ఎక్కడైనా సరే ధైర్యంగా వాళ్ళు పెర్ఫామ్ చేయలేరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు 4 గోళ్ళ మధ్యనే ఉంటారండి. సొసైటీలో వాళ్ళకి గుర్తింపు కూడా ఉండదండి. పేరుకైతే కోటీశ్వరులు అంటారు కానీ మరి 10 మందితో మాట్లాడలేరు, కలలేరు. అలా అది కూడా సక్సెస్ కాదండి. నెక్స్ట్ ఏంటంటే గుడ్ అసోసియేషన్. మీరు ఎప్పుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీరు ఎప్పుడైతే బాగా మంచి క్లాసులు తీసుకొని మీ టీం దగ్గర కానీ మిగతా వారు మీ సొసైటీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ హెల్పింగ్ నేచర్ ఉండేది అంటే పర్సనల్గా మనం డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మాత్రమే గుడ్ అసోసియేషన్గా మారుతారు. అప్పుడే మీరు ఏం చేస్తారు, హెల్పింగ్ అదర్స్. సక్సెస్లో పార్ట్ ఏంటి చెప్పనా అండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని బ్రాండ్ పార్ట్నర్స్, మీరు ప్రతి ఒక్కటి మీకు ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మీ స్థాయి తగ్గట్టుగా ఒక రోజుకి కనీసం ఎవరైనా సరే ఆకలితో ఉన్నారు, చాలామంది బెచ్చవాళ్ళు, చాలా పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడం మొదలు పెట్టండి. హెల్పింగ్ అనేది మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మనకు ఉన్న దానిలో ఎంతో కొంత హెల్ప్ చేయడం అనేది ఒక 10%, ఒక 5%, ఒక 1%, మీకు ఎంత ఉంటే అంత హెల్ప్ చేయడం అనేది చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి. అది కూడా ఒక సక్సెస్సే. మీరు హెల్ప్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ వేరండి. ఆ హెల్పింగ్ కూడా ఎలా ఉండాలంటే హానెస్ట్గా, జెన్యూన్గా ఉండాలి. ఓకే, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మీన్ ప్యాసివ్ ఇన్కమ్, అది కూడా సక్సెస్సే. ఈరోజు బిలియనర్స్ అందరికి కూడా వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. అదంతా ప్యాసివ్ ఇన్కమ్. వాళ్ళకి మళ్ళీ వెళ్ళి మార్కెట్లో కష్టపడడం, మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయడం, మళ్ళీ లీడర్లు కలవడం, మళ్ళీ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్పడం ఏం ఉండదండి. ఒక టీం ఫామ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఒక షెడ్యూల్, ఒక బోర్డ్ మీటింగ్ పెట్టుకొని మెయిన్ లీడర్స్ అందరికీ కూడా కోర్ టీంలో డిస్కస్ చేసుకుని ఒక ప్రతి ఒక్క బిజినెస్ డెవలప్మెంట్ అనేది, ప్రతి ఒక్క కొత్త ప్రోడక్ట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లోకి అనేది రిలీజ్ చేస్తారండి. ఈరోజు మన టీం ఒక 100 మంది ఉన్నారా చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఒక 1000 మెంబర్స్ ఉన్నారా, ఒక 10,000 మెంబర్స్ ఉన్నారా, ఇవి ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం సక్సెస్ అవ్వాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మనకు కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దాన్నే. మీ ప్రమేయం లేకుండా వచ్చే ఇన్కమే ఎక్స్ట్రా ఇన్కమ్. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఇంట్లో ఉన్నా సరే మీ అకౌంట్లోకి ఈరోజు టీం ద్వారా, బిజినెస్ ద్వారా ఒక 5 లక్షలు 10 లక్షలు వచ్చింది మీకు, అది ఎక్స్ట్రా ఇన్కమ్. 1 లక్ష రూపాయలే వచ్చింది వీక్ మీ అకౌంట్లోకి, అది ఎక్స్ట్రా ఇన్కమ్.
ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ ఈ బిజినెస్ IBO, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీరు గుర్తుపెట్టుకోండి, కాస్మో లైఫ్లో ఉన్న ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా నేను చెప్తున్నా, మీరు మీ బిజినెస్కి మీ ఐడి ఓపెన్ చేసి చూడండి. 80 లెవెల్స్కి మీరు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీ ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి లెవెల్ మీద వచ్చే ఇన్కమ్కి మీరు ఒక బిజినెస్ ఓనర్. మీరు ఎలాంటి బిజినెస్ ఓనర్ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అండి. కంపెనీలో అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ మీరు ప్రతి ఒక్కరికి ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఎంప్లాయ్గా అవ్వరండి. ఫస్టే చెప్పాను, యూనివర్సల్ సిస్టమ్ ఏంటండి? మనం హెల్ప్ చేస్తే యూనివర్సల్ ఆటోమేటిక్గా మనకి హెల్ప్ చేయడం మొదలెడుతుంది, మన అకౌంట్లోకి అమౌంట్ రావడం మొదలెడుతుంది. ఎందుకంటే మన హెల్పింగ్లో అంత నిజాయితీ ఉంది కాబట్టి. అంటే సక్సెస్ అంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా మన జీవితంలో మనం చేస్తున్న ఏవైతే జాబ్ కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క దానిలో కూడా ఇవన్నీ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు చేస్తున్న జాబ్లో బిజినెస్లో ప్రతి స్టెప్ మీకు ఇవన్నీ కూడా ఒక 5 years అయినా 10 years అయినా మీరు ఏం చేసినా సరే, ఎక్కడ చేసినా సరే ఇవన్నీ కూడా సక్సెస్ పార్ట్లోకి రావడం కష్టం. కానీ కాస్మో లైఫ్లో ఉన్న ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా ఇవన్నీ కూడా స్టెప్ డే 1 నుంచి బ్రాండ్ పార్ట్నర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇవన్నీ కూడా అదే పర్సనల్గా మనం డెవలప్మెంట్ అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా ఈ స్లైడ్ వాట్ ఈజ్ సక్సెస్ అంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే అడగండి, వాట్ ఈజ్ సక్సెస్ అని అడగండి. ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు ఎంత సక్సెస్ అవుతున్నారో అడగండి. సక్సెస్ అంటే ఇది ఫార్ములా. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటే మనం సక్సెస్ అయినట్టు అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి కాస్మో లైఫ్లో ఉన్న ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ 100% యూనివర్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. ఓకేనా?